హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల. ఈరోజు ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను. మన భారతదేశంలోనే బాగా ప్రసిద్ధి చెందిన ఒక వాటర్ వేవ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అది ఏదో కాదు, మోటుపల్లి. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ వాటర్ వేవ్గా దాదాపు 2000 సంవత్సరాలు విరాజిల్లిన ఘన చరిత్ర మోటుపల్లికే దక్కింది. క్రీస్తు పూర్వం 260 సంవత్సరం నుండి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు మోటుపల్లి వాటర్ వేవ్ విదేశీ వర్తకంలో ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు పురాతన శాస్త్రవేత్త ఆధారాలు చెబుతున్నాయి. మోటుపల్లి పేరు చెవినపడగానే ఎవరికైనా కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి పాలించిన రోజులు గుర్తుకు రావడం సహజం. కానీ అంతకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల క్రితం నుండే మోటుపల్లి వాటర్ వేవ్ ద్వారా విదేశీ వర్తకం జరిగిందనేది అందరికీ తెలియదు. ఇక్ష్వాకులు, బృహత్వాలయులు, సాలం కాయనులు, విష్ణుకుండిలీలు, ఆంధ్ర శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, కొండవీడి రెడ్డి రాజులు, విజయనగర రాజులు మోటుపల్లి వాటర్ వేవ్ను ప్రధాన కేంద్రంగా చేసుకుని విదేశీ వాణిజ్యం చేశారు. ఎందుకంటే ఓడలు సముద్రం ఒడ్డుకు చేరేందుకు తగిన లోతు, అంతకు మించిన ప్రశాంతత మోటుపల్లి వాటర్ వేవ్లో ఉండేది. కానీ ఆ రాజుల పాలన అంతరించడంతో వాటర్ వేవ్గా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న మోటుపల్లి పట్టణానికి ఆలనా పాలన కరువై ప్రకృతి వైపరీత్యాలకు లోనై కాలగర్భంలో కలిసిపోయి ఉంటుందని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆనాడు నిర్మించిన వీరభద్రస్వామి దేవాలయం, కోదండరామస్వామి దేవాలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ నేటి తరానికి నాటి చారిత్రక ఆధారాలుగా మిగిలాయి. అసలు ఇంతకు ఏ వస్తువులు రవాణా చేశారో చెప్పాలిగా, అక్కడికే వస్తున్నా. ఆ రోజుల్లో శ్రీగంధం, పచ్చకర్పూరం, సినీకర్పూరం, రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, రవసెల్లాలు, పన్నీరు, చువాజీ, దంతములు, కర్పూర తైలం, రాగి, సీసం, తగరం, పట్టు, పగడం, పత్తినార, అబ్రకం, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, సన్నని వస్త్రాలు, సమస్త ధాన్యాలు, ఏనుగులు మోటుపల్లి వాటర్ వేవ్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశారు. అలాగే కొన్ని దిగుమతి కూడా చేసుకున్నారు కొన్ని దేశాల నుంచి. అది సరే, మరి ఏ దేశాలకు చేశారు లేదా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారో కూడా చూద్దాం. అప్పటిలోనే అరేబియా, ఈజిప్టు, ఇటలీ, గ్రీసు, జర్మనీ, లుమేనియా, పరాశాకం, జపాన్, చైనా, బర్మా, సువిత్రా, జానా, బోర్నియా, సింహళం అంటే ఈ రోజుల్లో శ్రీలంక అన్నమాట. ఇలాంటి విదేశాలకు ఎగుమతులు చేసుకోవటమే కాక కొన్ని దేశాల నుంచి దిగుమతులు కూడా చేసుకున్నారు. ఇలా ఎగుమతులు అన్ని దేశాలకు చేయటం వల్లనే మన సంపద గురించి విదేశీయులకు తెలిసి వాళ్ళు మన దేశానికి వచ్చి దోచుకొని పోయి మన ఈ రోజున ఇట్లాంటి పరిస్థితుల్లో నిలబెట్టారని అనుకుంటున్నాం. అయితే ఆ రోజుల్లోనే ఏ రేంజ్లో వీళ్ళు ఎగుమతి చేశారో ఇప్పుడు మీకు వివరిస్తాను. జామునకు 7000 బస్తాల వజ్ర వైడూర్యాలు పంపడమే కాక వారానికి 1 కోటి వరహాల విలువ కలిగిన వస్త్రాలు, నెలకి లక్షల సంచుల అపరాలు మోటుపల్లి వాటర్ వేవ్ నుండి ఎగుమతి జరిగేవి. ఈ రేంజ్లో ఎగుమతులు చేస్తుంటే ఆ రోజుల్లో మాలాంటి యూట్యూబర్స్, ట్రావెలర్స్ ఊరుకుంటారా? భారతదేశంలోనే ఎంత సంపద ఉంది, అంత సంపద లేకపోతే వాళ్ళు ఈ రేంజ్లో ఎగుమతి ఎలా చేస్తారు అని డౌట్ పడి చంద్రగుప్త మౌర్యుని కాలంలో గ్రీకు రాయబారి మొగస్తనీస్ క్రీస్తు పూర్వం 305వ సంవత్సరంలో భారతదేశంకి వచ్చాడు. అందరితో ఊరుకోక పట్టణ వీధుల్లో బంగారు ఆభరణాలు, రేగి పండ్లు, జామ పండ్లు మాదిరిగా వజ్రాలు, రత్నాలు, ముత్యాలు రాసులుగా పోసి అమ్మటం చూసి నివ్వెరపోయి పక్క దేశాలకు గట్టిగా ఊది ఉంటాడు. అందువలనే మనకు అన్ని దేశాల నుంచి మన మీద దండయాత్రలు చేసి దోచుకున్నారు. అలాగే క్రీస్తు శకం 405 నుంచి 411 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు అంటే ట్రావెలర్ ఈ రోజుల్లో షాహీమాన్ నౌకాయానం ప్రాముఖ్యతను తెలుపుతూ గంగానది తీరంలోని ప్రదేశం నుంచి సముద్రం తూర్పు దిశగా విదేశీ వర్తకం దక్షిణ భారతదేశంలో మోటుపల్లి వాటర్ వేవ్ నుంచి ప్రశస్తంగా జరుగుతున్నట్లు పేర్కొన్నాడు. అంటే అన్ని దేశాలకు బాగా డబ్బు కొట్టి చెప్పాడు ఇంత ఎగుమతులు చేస్తున్నారు అని. అంతటితో అవ్వలేదు. మళ్ళీ 13వ శతాబ్దంలో కాకతీయ రాణి రుద్రమదేవి పాలనా కాలంలో విచ్చేసిన ఇటలీ యాత్రికుడు
మార్కోపోలో తూర్పు పశ్చిమ దేశాలకు మోటుపల్లి ఓడరేవు నుంచి వజ్రాలు, నాణ్యమైన వస్త్రాలు ఎగుమతి అవుతున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాక ప్రసిద్ధ దేవాలయాలు కలిగిన పట్టణం అయినందున మోటుపల్లి ప్రముఖ యాత్రా కేంద్రంగా పేరెన్నికగన్నట్లు తెలిపాడు. అప్పట్లో విదేశీ వర్తకులు మోటుపల్లి ఓడరేవు సముద్ర తీరానికి సమీపంలో ఉన్న వీరభద్రస్వామిని దర్శించుకుని దేవాలయ మండపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. అందువలనే కాకతీయ గణపతి దేవుడు వీరభద్రస్వామి దేవాలయ మండపంలో అభయ శాసనాలు చెక్కించడం జరిగింది. అసలు ఆ మోటుపల్లికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ముకులాపురం, మోహనాపురం, దేశీయ మాకకొండ, ముసలాపురం, వేలనగరము, కరపట్టణము, మోహనగరి పట్టణం, మూటపిల్లి అనే పేర్లు కాలక్రమంలో రూపాంతరం చెందుతూ చివరికి మోటుపల్లి పేరు వాడుకలో ఉంది. క్రీస్తు శకం 106 నుంచి 130 సంవత్సరాలలో గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి హయాంలో బౌద్ధమత వ్యాప్తి జరిగింది. ఆ సమయంలో సన్యాసులు మోటుపల్లి ఓడరేవు నుండి ఇతర దేశాలకు బౌద్ధమత వ్యాప్తికి ప్రయాణం చేసినట్లు ఆనాటి శిలాశాసనాలు వెల్లడిస్తున్నాయి. మోటుపల్లి ఓడరేవు సమీపంలోని కోదండరామస్వామి దేవాలయంలో అగస్త్య మహాముని సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు కథ కూడా ప్రచారంలో ఉంది. దానికి ముందుగా మల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాలను 7-8 శతాబ్ద కాలంలో నిర్మించి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. మల్లేశ్వర స్వామి దేవాలయం ఉత్తరముఖంగాను, కోదండరామస్వామి దేవాలయం దక్షిణముఖంగాను ఉన్నాయి. ఇది అరుదైన విషయం. అంతేకాదు గోపురాలపై ఉన్న శిల్పాలు చోళుల సాంప్రదాయాన్ని పోలి ఉన్నాయి. అంతేకాదు కోదండరామ ఆలయం ముందుగా ఉన్న కట్టడం చోళులు ఏకకాలంలో 106 దేవాలయాలు కట్టడం ప్రారంభించారని, అందులో ఈ ముఖమండపం పూర్తి చేసేలోగా తొలికోడి కూసిందని, అందువలన కట్టడం అసంపూర్ణంగా వదిలి వెళ్ళిపోయారని స్థానికుల ద్వారా తెలిసింది. 1060 సంవత్సరాల ప్రాంతంలో ఉదయనుడు అనే మహారాజు కనపర్తిలో 101 శివలింగాలను ప్రతిష్ఠించి పెదగంజాంలో భావనారాయణ స్వామి దేవాలయం నిర్మించాడు. అంతేకాదు ఇది బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ రోజుకి ఆ దేవాలయంలో ఉత్సవాలు, సంబరాలు, తిరునాళ్ళు కూడా జరుగుతున్నాయి. ఆ తరువాత మోటుపల్లి ఓడరేవుపై ఆసక్తి కనబరిచి పట్టణం నిర్మించి మోహనాపురం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో 95 శివలింగాలు ప్రతిష్ఠించి 101 బావులు తవ్వించాడు. 6 ఆలయాలు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించడం లేదు. 13వ శతాబ్దంలో మోటుపల్లి ఓడరేవు ద్వారా వర్తకం జరిపి వారిని సముద్రపు దొంగల బారి నుంచి రక్షించేందుకు కాకతీయ గణపతి దేవుడు తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. అందులో భాగంగా మోటుపల్లి వీరభద్రస్వామి దేవాలయంలో తెలుగు, సంస్కృత భాషల్లో అభయ శాసనాలు చెక్కించాడు. అదేవిధంగా 14వ శతాబ్దంలో తమిళంలో కొండవీటి రాజు అయిన ఆనపోతారెడ్డి అభయ శాసనం చెక్కించాడు. కాకతీయ గణపతి దేవుని కుమార్తెలు రాణి రుద్రమదేవి, గణపమాంబ హయాంలో తూర్పు పశ్చిమ దేశాలలో మోటుపల్లి ఓడరేవు నుంచి వర్తకం ఎంతో గొప్పగా జరిగినట్లు మార్కోపోలో స్పష్టం చేశాడు. 1362 నుంచి 80 సంవత్సరాల మధ్యకాలంలో అనవేమారెడ్డి తన తండ్రి అనపోతారెడ్డి పాలన పద్ధతులను అనుసరించి మోటుపల్లి నుంచి సముద్ర వర్తకాన్ని అభివృద్ధి పరిచేందుకు అనేక రాయితీలు ప్రకటించాడు. విజయనగర సామ్రాజ్యం అధినేత 2వ హరిహరరాయలు మోటుపల్లి ఓడరేవును స్వాధీనపరుచుకొని దేవరాయ వైద్యులకు పాలనా బాధ్యతలు అప్పగించాడు. సముద్ర వర్తకం సరళంగా సాగిపోయేందుకు 1390 సంవత్సరంలో ధర్మశాసనం జారీ చేయటం జరిగింది. ఆయన పాలనలో 1402 నుంచి 1420 వరకు మోటుపల్లి ఓడరేవు పూర్వ వైభవం లభించినట్లు హరవిలాసం గ్రంథంలో శ్రీనాథుడు పొందుపరిచినాడు. వేమారెడ్డి మరణానంతరం కొండవీటి సామ్రాజ్యం పతనమైంది. దీంతో 15వ శతాబ్దం నాటికి మోటుపల్లి ఓడరేవు ప్రాధాన్యత సన్నగిల్లింది. గోల్కొండ పాలకులైన బహమనీ సుల్తాన్లు మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధిని ప్రోత్సహించారు. ఈ విధంగా 2000 సంవత్సరాలకు పైగా ప్రసిద్ధి ఓడరేవుగా విరాజిల్లిన మోటుపల్లిలో ఆ రూపురేఖలు కనుమరుగయ్యాయి. గుప్త నిధులు దొంగలించే ప్రయత్నంలో 1960 సంవత్సరం నుండి ఒక దశాబ్ద కాలంలో పలు పరిణామాలు చోటు చేసుకుని చివరకు దేవుడు లేని కోవెలగా మిగిలాయి. 1960 సంవత్సరంలో వీరభద్రస్వామి ఆభరణాలు దోపిడీకి గురయ్యాయి.
1963 సంవత్సరంలో వీరభద్రస్వామి దేవాలయంలోని 4 పంచలోహ ఉత్సవ విగ్రహాలు దొంగల పాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు పోయిన వీరభద్రస్వామి ఆభరణాలు మరియు 4 ఉత్సవ విగ్రహాలు కొంతకాలానికి తిరిగి దొరికాయి. కానీ 1971 సంవత్సరంలో మరలా దొంగల పాలయ్యాయి. 1971 సంవత్సరం జూన్ 22వ తేదీ రాత్రి వీరభద్రస్వామి మూల విరాట్ను పీఠంతో పాటు లేవనెత్తి పక్కన పెట్టి ప్రతిష్ఠ సమయంలో శాస్త్రయుక్తంగా ఉంచే వజ్ర వైడూర్యాలను దొంగలించారు. 1972 సంవత్సరంలో కలెక్టర్ మట్టికారులకు ఇల్లు కట్టించారు. అంతేకాదు ఊరికి రుద్రమాంబపురం అని పేరు కూడా పెట్టారు. అదే గ్రామానికి చెందిన కఠారి వీరభద్రయ్య కూరగాయల సాగు కోసం బావి తవ్వుతుంటే 11 పంచలోహ దేవతామూర్తులు విగ్రహాలు బయటపడ్డాయి. అందులో 3.5 అడుగులు ఎత్తు ఉన్న నటరాజు విగ్రహంతో పాటు పార్వతీ, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, భద్రకాళి, ఆళ్వారులు 2, 4 పురుష 2 స్త్రీమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. వీటిని మొదట చీరాల సబ్ ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. తదుపరి హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో ఉంచారు. అదేవిధంగా వీరభద్ర విగ్రహాన్ని విజయవాడలోని విక్టోరియా మ్యూజియంలో భద్రపరిచారు. కొన్ని విగ్రహాలను కనపర్తి మ్యూజియంలో కూడా ఉంచారు. అంత ఘన చరిత్ర ఉన్నప్పటికీ కాకతీయుల పాలనలోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందువల్లనే మనకు మోటుపల్లి అనగానే గణపతి దేవుడు, రాణి రుద్రమదేవి మాత్రమే గుర్తుకు వస్తారు. అయితే గణపతి దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక సన్నివేశాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. దక్షిణ దేశ జైత్రయాత్ర ముగించుకొని తిరుగు వెళ్తున్న సమయంలో కవి బ్రహ్మ తిక్కన సోమయాజి ప్రార్థనపై కంచి రాజేంద్ర చోళుని ఓడించి తెలుగు చోడరాజు మనుమసిద్ధుని నెల్లూరు సింహాసనంపై నిలిపి కుటుంబ సమేతంగా మోటుపల్లిలో ఆగారు. అదే సమయంలో తవాయిలోని తిన్ చియాంగ్ పట్టణం తెలుగు నగరానికి అధ్యక్షుడైన పాపయ్య శెట్టి అనే వ్యాపారస్తుడు మోటుపల్లిలోనే ఉన్నాడు అదే సమయంలో. ఎందుకంటే థాయిలాండ్ నుంచి 50 బారువుల అంటే 75 టన్నులు లోడు కలిగిన కొన్ని నావలు దిగుమతి నిమిత్తం మోటుపల్లికి చేరుకున్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఆ నౌకలు నీటిలో మునిగిపోయాయి. అది చూస్తూ కోయిబారిపోయిన పాపయ్య శెట్టి అదును కోసం ఎదురు చూశాడు. అదే సమయంలో గుడిలో పూజలు ముగించుకొని కుటుంబ సభ్యులతో విశ్రాంతి భవనానికి వెళ్లే సమయంలో మహాప్రభు పాహి అంటూ చక్రవర్తి పాదాలపై పడ్డాడు. అతడిని చూసి కూర్చేయి అభయ ముద్రతో పైకెత్తి ఒక్క క్షణం అలాగే నిలిచాడు గణపతి దేవుడు. మరుక్షణం పాపయ్య శెట్టి చేతిలోని కొలత అంటే కర్రతో చక్రవర్తి చుట్టూ గుండ్రంగా నేలపై గిరిగేసి మరలా సాగిలపడ్డాడు. ఆ హఠాత్ పరిణామానికి చక్రవర్తితో పాటు పరివారం, పురజనులు కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా అప్పు ఎగ్గొట్టి చెల్లించని వాళ్ళు దొరికితే వారి చుట్టూ గిరిగేసి వీధిలో నిలబెట్టడం ఆచారం. గణపతి దేవుడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అది గమనించిన జనంలో కలకలం మొదలైంది. వీటికి భూమి మీద నూకలు చెల్లాయి అని ప్రజలు అనడం వినపడింది. అలాగే రక్షక భటులు కత్తులు దూశారు. ఆగండి అంటూ ముందుకొచ్చింది 6 ఏళ్ల రాకుమారుడి వేషంలో ఉన్న రుద్రమదేవి. ఏమయ్యా శెట్టి, సముద్రంలో మీ నావలు మునిగిపోయిన విషయం మాకు తెలిసింది. కానీ ఈ విషయంలో చక్రవర్తి మీకెలా బాగిపడ్డారో చెప్పగలవా అని అడిగింది. దానికి పాపయ్య శెట్టి, రేవు పట్టణంలో దిగే వర్తకులకి రక్షణ కల్పిస్తామని చక్రవర్తి చేసిన శాసనం నిజమైతే నాకు తమ అధికార యంత్రాంగమే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలి అని బదులిచ్చాడు. దానికి గురుదేవులైన శివదేవయ్య కూడా మద్దతు పలికటంతో అదెలా సాధ్యం గురుదేవ, రేవులోని సరుకులకి కరణాలు రాజోద్యోగులు బాధ్యత వహించగలరు, కానీ సముద్రంలో మునిగిపోయిన నావలకి వారెలా బాధ్యులు అని అడిగాడు చక్రవర్తి. అవి మునిగిపోవడం ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు, దానికి కారకులు తమ శరణులో ఉన్న కొందరు పౌరులే అని బదులిచ్చాడు శివదేవయ్య. అసలు తప్పు మీదే. కళింగ, కాంచీపురం జయించి విజయోత్సవాల పేరున దేశంలో కనీవిని ఎరుగని రీతిలో వసంతోత్సవాలు సంకల్పించారు. దానివలన సుగంధ ద్రవ్యాల రేట్లు అమాంతం పెరిగింది. దానికోసం పాపయ్య శెట్టి కూడా సుగంధ ద్రవ్యాలు నావలో తీసుకువచ్చి ఈ మోటుపల్లికి వచ్చాడు. దానివలన రేటు ఎక్కడ పడిపోతుందో అనే భయంతో రేవణ శెట్టి నావకి తూట్లు పొడిపించాడు. లాభాల కోసం పాపయ్య శెట్టి, నష్టాలు రాకూడదని రేవణ శెట్టి చేసిన ఈ పనిలో వారి దోషం లేదు. కావున ఆ నష్టపరిహారం మీరే చెల్లించాలి
దానికి అంగీకరిస్తేనే గిరి దాటి బయటకు రండి అని గురుదేవుడు బదులిచ్చాడు. సరే అని చిరునవ్వుతో గిరి దాటాడు గణపతి దేవుడు. అదే ఆయన ఉదారత్వానికి నిదర్శనం. ఇది మోటుపల్లికి ఉన్న చరిత్రలో కొంత భాగం మాత్రమే. ఇప్పుడు దాకా వీరభద్రస్వామి టెంపుల్ చూశారు కదా, చరిత్ర కూడా మొత్తం వివరించి చెప్పాను. ఈ చెట్టును చూడండి, వీరభద్రస్వామి టెంపుల్ ఎదురున్న చెట్టు ఇది. 2 చెట్లు కలిసి ఒకే చెట్టుగా పెరిగింది. సీరియస్గా చూడండి, ఇది వేప చెట్టు. ఇప్పుడు మీకు కనబడుతుంది వేప చెట్టు, చూశారు కదా మధ్యలో, ఇది వేప చెట్టు. ఇప్పుడు కనబడుతుంది మీకు వేప చెట్టు. 2 కలిసి ఒకే చెట్టులో ఉండటం అసలు ఇక్కడ గొప్ప విశేషం. దీన్ని చక్కగా పూజలు పునస్కారాలు కూడా చేస్తున్నారు. 2 చెట్లకు ఒకే కాండం ఉండటం అసలు అది అద్భుతం. మోటుపల్లి చూశారు కదా, సముద్రానికి వెళ్ళే దారి, పోర్టుకి వెళ్ళే దారి ఇది. ఈ పరిసరాల్లోనే ఎక్కడో ఒక చోట వజ్రాలు, పొలం దున్నుతుంటే వజ్రాలు దొరికినాయంట. ఆ తర్వాత నుంచి పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ తవ్వకాలను నిషేధించారు. ఇంతకుముందు బోర్డు కూడా చూపించాను కదా, పురావస్తు శాఖ వాళ్ళు పెట్టిన బోర్డు, ఇక్కడ తవ్వకాలు నిషిద్ధం అనేది. అయితే ఇక్కడ ఇంకో కథ కూడా, చిన్న కథ లోకల్ వాళ్ళ ద్వారా తెలిసింది. వీరభద్రస్వామి సముద్రంలో స్నానం చేసి గుడికి వెళ్తున్న సమయంలో సముద్రం కూడా వీరభద్రస్వామిని ఫాలో అవుతూ వచ్చిందని, అతను తన మీసంతో ఆ సముద్రాన్ని రాకుండా ఆపాడని ఈ కథ కూడా స్థానికుల ద్వారా తెలిసింది. బాగా ప్రాచుర్యంలో కూడా ఉంది ఈ కథ. చూడొచ్చు మీరు, ఈ సముద్రపు ఒడ్డు ఇది. అంతకుముందు మొత్తం అతిపెద్ద నౌకాయానం ఈ రోజున ఏ కట్టడాలు లేకుండా శిథిలావస్థలో ఇలా ఉండటం చాలా బాధాకరం. ఒకప్పుడు దేశానికే తిరుగులేని నౌకాయానంగా విరాజిల్లిన ఈ ప్రదేశం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ బోట్లు కూడా మొత్తం తమిళ వాళ్ళ బోట్లు, మొత్తం తమిళియన్స్ డామినేషన్ ఎక్కువ ఉంది ఈ పరిసర ప్రాంతాల్లో. వాళ్ళే వచ్చేసి చేపల వేటకు వెళ్ళటం కానీ. ఇప్పుడు మీరు చూస్తున్నది దేశంలోనే పేరుగాంచిన మోటుపల్లి ఓడరేవు యొక్క సముద్ర ప్రదేశం. చూడవచ్చు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అందుకే ఆ రోజుల్లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. లోతు ఎక్కువ ఉంటుంది, పైగా ప్రశాంతమైన వాతావరణం, ప్రదేశం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మత్స్యకారులు చేపలను బట్టి వచ్చారు. మేము ఇప్పుడే వచ్చారు, టైంకి ఇప్పుడే బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ చేపలను చూశారు కదా, ఇవన్నీ కేవలం తెప్పల మీద వచ్చే చేపలనే వలేసి పెట్టారు, లోపలికి కూడా వెళ్ళలేదు. తెప్పల్లో నుంచే ఎన్ని చేపలు పడినాయి అంటే లోపలికి వెళ్తే ఇంకా ఏ రేంజ్లో పడితే ఊహించవచ్చు. నాతో పాటు వచ్చిన స్థానిక వ్యక్తి, మా ఫ్రెండ్, ఆ చేపలను బేరం ఆడుతున్నాడు. ఇప్పటిదాకా మీరు మోటుపల్లి యొక్క ఘన చరిత్ర తెలుసుకున్నారు, దేవాలయాల గురించి, అక్కడున్న పరిస్థితుల గురించి. ఇప్పుడు దానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకుందాం. మోటుపల్లి అనేది ఇప్పుడు బాపట్ల జిల్లా శనగంజాం మండలం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అలాగే సమీప పట్టణమైన చీరాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. శనగంజాం నుంచి వైపు అయితే ఒంగోలు నుంచి చీరాల బైపాస్ మార్గంలో పందిలపల్లి గ్రామం నుంచి మార్గం ఉంది. అలాగే చీరాల నుంచి వచ్చే వాళ్ళకైతే వయావేటపాలెం మండలం పందిలపల్లి బైపాస్ మీదుగా ఉంది. అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది. ఇప్పుడు వేటపాలెం నుంచి వస్తే మనకు బైపాస్ వచ్చింది, ఇది బైపాస్. రైట్ తీసుకోవాలి, రైట్ తీసుకొని స్ట్రైట్ పోతే కొంత దూరం వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ మార్గం వస్తుంది. మోటుపల్లికి సొంత వాహనాలే బెటర్, ఎందుకంటే ఆటోలు కానీ గవర్నమెంట్ బస్సులు కానీ ఏం తిరగవు. శతాబ్దాల చరిత్ర కనకీర్తి కలిగిన ఇటువంటి మోటరేవుకి ఇలాంటి దుస్థితి రావడం చాలా బాధాకరం. మీరు చూడవచ్చు, వెళ్ళే మార్గంలో చెరువులు కానీ ఇవి ఉంటాయి. బైపాస్ మీద రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చెరువులు ఉంటాయి. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ రోడ్డు లెఫ్ట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది. అయితే 2 మార్గాలు ఉన్నాయి మేజర్ రోడ్డు అయితే మీకు కొంచెం డిస్టెన్స్ అయింది. అట్లా కాకుండా కొద్ది దూరం పోయిన తర్వాత మీరు మోటుపల్లికి వెళ్ళే దారి అని అడిగితే ఎవరైనా చెప్తారు, లెఫ్ట్ సైడ్ తిరగవచ్చు మీరు. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఈ రోడ్డుని మీరు గుర్తుపెట్టుకొని బైపాస్లో వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే వేటపాలెం నుంచి వస్తే లెఫ్ట్ సైడ్, అట్లా కాకుండా చినగంజాం నుంచి అటుపై నుంచి వస్తే రైట్ సైడ్ తిరగాలి. దారిలో ఇట్లాంటి బ్రిడ్జి ఒకటి వస్తుంది,
మీరే చూసుకోవచ్చు. సింగిల్ రోడ్డు. బస్సు మార్గం ఇవి ఉంటే బాగుండేది. అంత ఘనకీర్తిగా చెందిన దానికి అవి లేకపోవటం బాధాకరం. మొత్తం సింగిల్ రోడ్డే ఇది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా 2 దారులు ఉంటాయి. స్ట్రైట్ అయినా వెళ్ళొచ్చు, రైట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. మేము రైట్ సైడ్ తీసుకున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, వీరభద్రస్వామి గుళ్ళోని నంది మండపంలో నందిని అపహరించారని చెప్పాను కదా. ఆ నందిని చెరువులూరుపేట వాస్తవ్యులు ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడని ఇంటి ఎదురు పెట్టుకోవడానికి అక్కడున్న కాపలాదారుని సహకారంతోనే దొంగిలించి తీసుకెళ్లారు. అయితే తర్వాత మళ్ళీ దొరికింది. ఈ విషయం స్థానికుల ద్వారా నాకు తెలిసింది. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. డేటా ఎక్కడెక్కడి నుంచో తీసుకొని రెఫరెన్స్ల ద్వారా నేను ఈ మొత్తం సమకూర్చి వీడియో చేశాను. ఈ సమాచారం మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల.